బాబాయ్ నమస్తే బాబాయ్, మీ పేరు బాబాయ్? గోపీకృష్ణ. గోపికృష్ణ గారు, ఎట్లా ఇక్కడ ఇది ఏ గ్రామం కిందకి వస్తుంది? గుడివాడ నియోజకవర్గం. గుడివాడ నియోజకవర్గం చిన్నలింగాల. ఇది చిన్నలింగాల బాబు, అటు పెదలింగాల. బాబాయ్ ఇక్కడ మనకు ప్రభుత్వం వారైతే ఎన్నో హామీలు ఇచ్చారు, ఆ హామీలను ఎంతవరకు నిలబెట్టుకున్నారని ఇక్కడ మంచి చేసింది అనుకుంటా ఉన్నామా, చేయలేదు అనుకుంటా? మా దృష్టిలో అయితే చేసిందనే బాబు, ఎందుకంటే మేము సానుభూతి పరులు ఆ పార్టీకి. చేసిందని ఒక 80%. ఓకే బాబాయ్, ఇప్పుడు వచ్చేసేసి మనకు ఇక్కడ అందరికీ పింఛన్లు అందుతూ ఉన్నాయా? అట్లే పసుపు కుంకుమ కింద చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన పథకాలు ఇక్కడ వస్తున్నాయా? వస్తున్నాయి. అదే అంటే కొద్ది మంది మాతో చెప్పింది ఏంటంటే కొద్ది మందికే వెళ్తా ఉన్నాయి అన్నట్లు అన్నారు కదా. పూర్తిగా వెళ్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే మనం ఇంకా అభివృద్ధి చెందుతున్నాను? ఇక్కడ మా అభిప్రాయం అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలనయ్యా. అది. ఏం పేరమ్మా మీ పేరు? ప్రశాంతి. పసుపు కుంకుమ కింద మహిళలకి అయితే టీడీపీ వారు డబ్బులు ఇస్తున్నాము అన్నారు కదమ్మా, డ్వాక్రా మహిళల కిందందుకు అవి వచ్చాయమ్మా? వచ్చాయండి. మన ఇళ్ళల్లో వాళ్ళకి ఎవరికైనా పింఛన్లు టయానికి వస్తున్నాయి? గవర్నమెంట్ స్కూళ్ళల్లో నమ్మ పిల్లలు చదివేది ఎట్లుందమ్మా? బాగానే ఉంది, విద్య బాగానే ఉందంటారు? బాగానే చదువుకుంటున్నారు, బాగానే చెప్తున్నారు. గారి పనితీరు ఎలా అనిపించిందమ్మా? పరిపాలన బాగానే ఉంది ప్రస్తుతానికి. మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందమ్మా? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. ఎందుకమ్మా? అన్ని బాగానే చేస్తున్నాడుగా, అందుకని. ఏం పేరు మీ పేరు? బాలరామకృష్ణ. ఏం చేస్తుంటారు? ఎట్లా బాబాయ్ మన నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి పనులు జరిగాయంటారా? అంటే మీ గ్రామంలో ముఖ్యంగా జరిగింది. ఏం జరిగాయి బాబాయ్? ఏం రోడ్లు అయ్యి, కరెంటు బల్బు, లైట్. నీళ్ళు వస్తున్నాయా ఇక్కడ? టీడీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశం ఉంది అని అనుకోవచ్చు ఈసారి, లేదంటే కొడాల నాని గారు వస్తారు అనుకోవచ్చు? ఎందుకు అనుకోకూడదు? చెప్పండి. కొడాల నాని గారు వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఎవరికి ఉన్నాయి? చంద్రబాబు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, పవన్ కళ్యాణ్ గారికి? జగన్మోహన్ గారికి, చంద్రబాబు గారికి. ఎందుకు బాబాయ్? పనులు చేస్తున్నాడు కాబట్టి. రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకోవచ్చు? మనం మంచి పనులు చేస్తున్నాడు. నమస్తే పెద్ద, ఏం పేరు మీ పేరు? బోస్ అండి, పోకల బోస్. ఏం చేస్తుంటారు? ఎలక్షన్లు ఏప్రిల్ 11వ తారీఖున ఎలక్షన్లు. ఖచ్చితంగా మన ఓటు హక్కును అయితే వినియోగించుకుందాం. ఓటు ఉందా మీది? ఉందండి. అంటే మామూలుగా కొన్ని ఓట్లు తీసేస్తా ఉన్నారు అన్నారు కదా. ఉందండి, నన్ను చూసుకుని వచ్చారు. చంద్రబాబు గారు ప్రవేశపెట్టిన పథకాలు అనేటివి మనకు చేరుతా ఉన్నాయి సామాన్యుల? అందరికీ జాగ్రత్తనే ఉన్నాయి, కానీ బాగానే ఉందండి. నేను మామూలుగా తెలుగుదేశం వచ్చిన కాడి నుంచి రెండో వాళ్ళకి అయ్యింది. ఇప్పుడు వచ్చేసి పసుపు కుంకుమ కింద ఇస్తా ఉన్నారు కదా, అవి కూడా వచ్చినాయి ఇళ్ళ వాళ్ళకి? ఆడవాళ్ళకి ఇచ్చారుగా, వచ్చినాయండి. మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు పనులు మొదలెట్టినవి అన్నీ నడుపుతాయి, నడక. కొత్త వాళ్ళు వచ్చారనుకో మళ్ళీ వెనకబడిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కదా కొద్దిమంది, దాన్ని మీరేమంటారు? ఆ ఉద్దేశంలో రాడనే ఉంది. ఎందుకు పెద్ద? ఏమొస్తాడు, ఈయనేమో చేసి ఉన్నాడు. ఇప్పుడు మంచి మంచి పనులు చేశాడు, పింఛనీళ్ళు అన్నీ, డోకరాలు అన్నీ లైన్ చేశాడా, రాజధాని కడుతున్నాడా, మరి ఆ పోలవరం కాలువ వస్తుందా? మంచి చేసిన వాడిని ఎట్లా తీసేస్తారంట. ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొడాలి నాని గారు గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. టీడీపీ నుంచి దేవినేని అవినాష్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉంటుంది ఈసారి పోటీ? ఇద్దరి మధ్యన గట్టిగా ఉంటుందా, లేదంటే ఉంటుంది? ఎట్లా ఏంటి ఈసారి నాని గారి కంటే కూడా టీడీపీ వాళ్ళే గెలిచే అవకాశం ఉందంటారా? అనిపిస్తుంది నాకు. టీడీపీ వస్తుంది. బంగారం. ఏం చేస్తుంటారు? ముఠా పని. మళ్ళీ ఏ పార్టీ మనకు అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీడీపీ. ఎందుకన్నా? ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని. అమరావతి వెళ్ళారన్నా, చూసారా? నేను వెళ్ళామా. పోలవరం కానీ ఇంటికాడ వాళ్ళు వెళ్ళారు.